అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రియ స్నేహితులారా, మన దైనందిన జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒడిదుడుకులు, అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు అవి దాదాపుగా కనబడుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన ముందు ఉంచబడినటువంటి గురి లేదా ఏమైతే తలపెట్టామో ఆ కార్యము గుర్తు చేసుకొని ఆ ప్రతికూలతలలో కూడా వాటిని అనుకూలంగా మలుచుకొని దానికి ఎదురుగా వెళ్ళటానికి ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. అలా ముందుకు కొనసాగనివ్వకుండా అడ్డుపడేది భయం, కొనసాగు అని చెప్పేది ధైర్యం. లేదంటే బలహీనపరిచేటువంటి పరిస్థితులు అవి ఎప్పుడు మన చుట్టూనే ఉంటాయి. అవి మనిషిని భయాందోళనకు గురి చేస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, అనేక ఎత్తుపల్లాలు మనం చవి చూడక తప్పదు. కానీ ధైర్యం ఎప్పుడైతే కరేజ్ అంటాం అది మనలోనికి వస్తుందో, మనలో ఉంటుందో, అది ముందుకి నడిపిస్తూ ఉంటుందో పరిస్థితులన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఆ బ్యాలెన్స్ చేయటానికి కావలసినటువంటి ఆ ధైర్యాన్ని అనుగ్రహించేది కూడా దేవుడే. ఆ ధైర్యము అనుగ్రహించే దేవుని వైపు మనం చూడటం కోసం చాలా మనం ఆశతో, విశ్వాసముతో ఆయన చెంతకు రావలసిన వారమైనా. ధైర్యమును గూర్చి కొన్ని విషయాలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఎప్పుడు ధైర్యంగా ఉంటాము? వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవునికి స్తోత్రం. గమనించారా? మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి. అది నిన్ను పాయింట్అవుట్ చేయకూడదు, అది నిన్ను క్వశ్చన్ చేయకూడదు. నీ మీద తప్పు వెతుకుటానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ అది ఏమీ కనబడకుండా ఉండాలి. దేవుని ఎదుట ధైర్యం మనం ఎప్పుడు పొందగలము? ఎప్పుడు ధైర్యం వస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యభావం మనం గమనించినట్లయితే, మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి. అంటే చేయకుండా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? కప్పుచ్చాలా? మాయ చేయాలా? దాచిపెట్టాలా? చంపి గోతులు పెట్టేసి పైన గడ్డి కప్పేస్తారే, అలా చేయాలా? మన హృదయము దోషారోపణ చేయకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అనేకులకి ప్రభావితమయ్యే రీతిగా ఉండాలి. అప్పుడు మనం ధైర్యముతో దేవుని దగ్గర నిలబడగలుగుతాం, జనం ముందు నిలబడగలుగుతాం. అందుకంటారు దొంగ ముఖము నలుపు అంటారు. ఆ తప్పు చేసినప్పుడు ఆ భయము, ఆందోళన, గలిబిలి గజిబిజి అయిపోతాం. ప్రభా, నీ సన్నిధానములో ముసుగులేని ముఖముతో ధైర్యముతో నీ కృపాసింహాసనం దగ్గర రావడానికి నాకు సహాయం చేయి. ఆ నీతిని, యథార్థతను నీవు వదలకుండా, విడిచిపెట్టకుండా అడుగులు ముందుకు వేయాలి. తప్పక దైవికమైన ఆశీర్వాదం మన జీవితాల్లో మనం తప్పకుండా పొందగలుగుతాం. అంత మాత్రం కాకుండా అన్ని విషయాల్లో మనం ధైర్యంతో అడుగులు ముందుకు వెళ్తాం. అటువంటి అనుభవం కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి
మొట్టమొదటిగా చూస్తున్నాము, ఎప్పుడు మనం ధైర్యంతో ఉంటాము అంటే మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి. ఆ విషయంలో ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మనం అడుగులు ముందుకు వెళ్తాం. ఈ కలిగిన ఈ ధైర్యాన్ని ఎప్పటికీ మనం విడిచిపెట్టకుండా ఉండాలి. ధైర్యం విడిచిపెడితే రావలసినటువంటి బహుమానం కోల్పోతాం, రావలసిన దీవెన మనం కోల్పోతాం. ఎప్పుడైతే మనం ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తామో తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని పొందగలుగుతాము. చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఏమి అక్కడ రాయబడింది అనగా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35 నుంచి 36. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. కొంచెం ఓర్పుతో అడుగులు ముందుకు వేయండి. ఒక భక్తుడు రాసిన పుస్తకంలో ఒక మాట నన్ను బాగా ప్రభావితం చేసింది. అలసిన కండ్లతో, రక్తమూడిన గాయాలతో ఆ ముళ్ళ మార్గం గుండా వెళుతూ ఉంటే అల్లంత దూరములో దగదగ మెరిసే కాంతులనే పట్టణం ఎదురుగా కనబడుతుంది. అంటే ఇంకా ఆ పట్టణంలోకి అడుగు పెట్టేస్తాం. ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, శ్రమ ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బరువు ఉండదు. సమస్తమును జయించి నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి మనస్సాక్షిని మీద దోషారోపణ చేస్తుందేమో, క్యారెక్టర్ లెస్గా ఉన్నామేమో. బిల్డ్ యువర్ క్యారెక్టర్. నీ సాక్షియుతాన్ని కట్టుకోవాలి. బలహీనమే మన అందరం. బలపరుచు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి, ప్రభు నన్ను బలపరుచునైనా నా పాపదోషాల నుంచి, నా వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి నన్ను కనికరించి, రక్షించి, బలపరిచి ముందుకు నడిపించు ప్రభు అని ప్రభు ఇచ్చే ప్రేరణ మనం పొందాలి. ఒక సందేశంలోని ఒక మంచి మాట, రెపెంటెన్స్ ఎప్పుడైతే నీకు ఉంటుందో, పశ్చాత్తాపం, నీకు రెవల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ప్రత్యక్షత. ఎక్కడైతే రిపెంటెన్స్ ఉందో అక్కడ రెవల్యూషన్ ఉంటుంది. ఎక్కడైతే రెవల్యూషన్ ఉంటుందో అక్కడ రివైవల్ ఉంటుంది, అనగా ఉజ్జీవం పొందుతాం. ఆ రివైవల్ మనకు కావాలి అనంటే ముందు మనకి రెవల్యూషన్ కావాలి. రెవల్యూషన్ పొందాలి అనంటే నీకు రిపెంటెన్స్ అనేది ఉండాలి. పశ్చాత్తాపం ద్వారా ప్రత్యక్షత, ప్రత్యక్షత ద్వారా ఉజ్జీవాన్ని కడిగి ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకూడదు, ఆగిపోవద్దు, సాగిపోండి అంటాడు ప్రభు. ఎర్ర సముద్రాన్ని చూసి మీరు భయపడకండి. అలనాడు అద్భుతాలు జరిగించాను కదా, ఆ యొక్క శక్తి చేత మీరు నింపబడండి. మోషే సాగిపోండి అని చెప్పవయ్యా ప్రజలకి. మోషే ఎప్పుడైతే కర్రెత్తి, దేవుని కర్రెత్తి ప్రార్థించి దేవుని సన్నిధానంలో ప్రజలందరినీ ప్రోత్సహించాడో, ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారో, ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. ఆరిన నేల నడిచారు. కాబట్టి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఆగిపోకండి, సాగిపోండి. ప్రభు మన పక్షంగా తోడై ముందుకు నడిపిస్తాడు. బి బ్రేవ్. ఆ కరేజ్ అనేది ఎప్పుడు నిలబడి ఉండాలి. మనోడు మాట్లాడుతుంటారు కదా, ఆ మాటలు చెప్పాలంటే, ఆ పని చేయాలంటే కలేజా ఉండాలండి, ఆ గుండె ఉండాలండి అంట. గుండె అందరికీ ఉంటుంది, కానీ ధైర్యం కలిగిన గుండె కావాలి. బలహీనపరిచే వ్యక్తులు, బలహీనపరిచే మాటలు, బలహీనపరిచే ఆ విధానాలు చాలా మన చుట్టూ ఉంటాయి. యాత్రికుల ప్రయాణం మీకు సమయం దొరికినప్పుడు గమనించండి, ఆ పుస్తకాన్ని చదవండి. జాన్ బెనెనై గారు రాసింది. బైబిల్ తర్వాత ఎక్కువగా ముద్రించబడిన పుస్తకం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే జాన్ బెనెనై గారు రాసిన యాత్రికుని ప్రయాణం. ఆ యాత్రికుడు వెళ్తూ ఉంటే చుట్టూ అనేక మంది అతన్ని నాశనం చేయడానికి, పక్కకు లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అవన్నిటిని దాటుకుంటూ అనేక రకాల ఊబిల్లో నుంచి, ఈ లోయల్లో నుంచి, లోతుల్లో నుంచి, వాగులు వంకలు దాటి ఎంతో ప్రయాసతోటి అడుగులు ముందుకు వెళ్తాడు. ఎప్పుడైతే శిలువ దగ్గరికి వెళ్తాడో తన వెనక ఉన్నటువంటి ఆ భారభరితమైనటువంటి ఆ బరువు ఒక్కసారిగా వదిలిపోతుంది. స్వేచ్ఛాజీవి అవుతాడు. ఇంకా అక్కడి నుంచి అనేక రకాల మజిలీలు మొత్తానికి పరలోక రాజ్యానికి చేరతాడు. ఈరోజు ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామా? మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి,
దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందే నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఇంకొంచెం ఓర్పుతో, ఇంకొంచెం నేర్పుతో, ఇంకొంచెం కూర్పుతో అడుగు ముందుకు వేయండి. తప్పక అద్భుతమైన విజయాన్ని మనం పొందగలమని వాక్య భాగం ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మరొక మాట గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం ప్రోత్సహిస్తూ పౌలు చక్కని మాట గుర్తు చేస్తారు. మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. పరలోక రాజ్యం చేరాలన్నా అన్ని విషయంలో ధైర్యంతో అడుగులు ముందుకు వేయాలి అని అంటే ఎలాగా, దేని వలన సాధ్యం? మంది అడుగుతారు కొంతమంది, ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఎవరున్నారు నీ వెనక, ఏంటి నీ బ్యాక్గ్రౌండ్, ఎవరు నీ బలం, ఎవరు నీ బలహీనత? మనల్ని క్వశ్చన్లతో తారుమారు చేస్తుంటారు. ఎవరున్నారు నీ వెనక, ఇంత గట్టిగా మాట్లాడుతున్నావంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన వెనక ఎవరెవరున్నారు, ఏ సంఘాల వాళ్ళు ఉన్నారు? ఎఫెసీ 3:12, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఇంకా ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశం మనకు కలుగుతున్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకించబడుతుంది. ప్రభు ఆమేన్ అంటాడు. ప్రభు తప్పక వాడికి జవాబు అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం పుట్టించును అని ఉంటుంది. ఆ భయభక్తులతో అడుగులు ముందుకు వేస్తే దేవుడు ధైర్యం ఇస్తాడు. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా అడుగులు ముందుకు వేస్తే నిర్భయమైన ప్రవేశం మనకు ఉన్నది. ఆ పరలోక రాజ్య వారసత్వం మనకున్నది. దానికి మనం హక్కుదారులమై ఉన్నాం. భయపడవలదు విశ్వాసి, కురింగిపోవలదు, ఓర్చుకుందాం, వెనకడుగు వేయొద్దు. వెనకున్నవి మరిచి ముందున్న వాడి కొరకు వేగడమే పరిగెత్తుతున్న పౌలును పోలి మన ముందున్న పరుగు పందెములు ఓపికతో పరిగెత్తడం కావలసినటువంటి ఆ విశ్వాసంతో కూడినటువంటి ధైర్యముతో మనము జయప్రవేశము చేయవలసిన వారమై ఉన్నాం. మరొక మాట గమనించినట్లయితే మన యొక్క భక్తి జీవితం మనకి ధైర్యాన్ని కలిగింపచేయాలి. ఆచార సంబంధమైన భక్తి నేర్పరతనంతో కూడుకున్నది, వాగ్దాడితో కూడుకున్నది, వాక్చాతుర్యంతో కూడుకున్నది, ఇంకా అనేక రకాలైనటువంటి ఎమోషనల్స్, భావోద్వేగాలతో కూడినటువంటి విధానాలు. అప్పటికప్పుడే బలహీనమైపోతాం, అప్పటికప్పటికే మనం బూస్టప్ అయిపోతాం, బలవంతులం అయిపోతాం. బ్యాటరీ డౌన్ అవటం, బ్యాటరీ మళ్ళీ రీఛార్జ్ అవుతాం చూస్తుంటాం. అలా పడి లెగవటం. కానీ మన భక్తి మనకి ధైర్యాన్ని కలిగింపచేయాలి. యోబు గ్రంథంలో అదే మాట మనం గమనిస్తాం. చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మన భక్తిని బలహీనపరిచేవారు చాలామంది ఉంటారు. 4వ అధ్యాయం 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఎప్పుడు నీకు ఆ భక్తికి ధైర్యం ఉంటుంది అని అంటే, భయభక్తులు ఎప్పుడైతే దేవుళ్ళో కలిగి ఉంటావో ఆ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. అప్పుడు నీ న్యాయ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆస్పదముగా మారుతుంది. ఆ నిరీక్షణకు అది ఆధారం, బేస్ అవుతుంది. ఆయన చిత్తానుసారముగా విశ్వాసముతో అడుగులు ముందుకు వేసినప్పుడు ఆ ధైర్యముతో ప్రభు పరిస్థితులన్నిటినీ మెరుగుపరుస్తాడు, అనుకూలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. నా ప్రభువేనండి, నా ప్రభువుని బట్టే నా అతిశయం. ఆయన నాకు సమస్తమై ఉన్నాడు. నా కొండ, నా కోట, నా శైలము, నా దుర్గము, నా సమస్తమునకు ఆధారము, నా నీతికి ఆధారము నా దేవుడే అంటాడు భక్తుడు. ఈరోజు మనం దేన్ని బేస్ చేసుకుంటున్నాం? మన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. అది మన వల్ల కలిగింది కాదు, దేవుని వరం. కాబట్టి దేవుని భయభక్తులతో ఆ విశ్వాసాన్ని కలిగి ఇంకా ధైర్యముతో అడుగులు ముందుకు వేయాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? బలహీనపరుస్తుందా? అవిశ్వాసంలో తీసుకెళ్ళిపోతుందా? మొదటివాడు కడపటివాడు మొదటివాడు అగుదురు అన్నట్టుగా మొదటి నుంచి ఉన్న నీవు కడపటివాడికి ఎన్నికెళ్ళిపోతున్నావా? బలహీనంగా ఉన్న నీవు ప్రభు యందు బలవంతుడు వెయ్యి అడుగులు ముందుకు వేస్తున్నావా? ఎటు వెళ్ళిపోతున్నావు? మన భక్తి పురోగమనంలోకి వెళ్తుందా, తిరోగమనంలోకి వెళ్ళిపోతుందా?
సమృద్ధి లేదండి, సమాధానం లేదండి, సహాయం లేదండి, సహకారం లేదండి, ఆరివ్వలేదండి, వీడివ్వలేదండి. వారి వైపు చూస్తున్నాం, వీడి వైపు చూస్తున్నాం, కొండ తట్టు కళ్ళెత్తుతున్నాం. దాని తట్టు దీని తట్టు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుని తట్టు ధైర్యముతో కృపా సింహాసనం దగ్గరికి రావాలి. ముసుగు లేని ముఖముతో నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయని రీతిగా ధైర్యముతో ఆయన ముందు నిలబడి ఉండాలి. అప్పుడు నీకు భక్తి నీకు ధైర్యం కలిగింపజేస్తుంది. ఆ ధైర్యముతో కూడిన ప్రార్థన నీ ద్వారా అనేకులు ప్రభావితం చేస్తుంది. అటువంటి అనుభవాన్ని ప్రభా, ఎలా భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించవలసిన వారం వింటున్నాం. ఎవరికి ఎక్కువ ధైర్యం ఉంటుంది గమనించండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఎవడు తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. దుష్టుడి కోసం మనం అనేక రకాలైనటువంటి పన్నాగాలు పన్ని వాడికి ఏదో కోసం ఏం చేయక్కర్లా. దేవుడున్నాడు, ప్రభు తప్పకుండా వాడిని గద్దిస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఎవడు తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నువ్వు ఎప్పుడు ధైర్యం నిలబడతావో వాడు ఆగిపోతాడు, వాడు పక్కెళ్ళిపోతాడు, నువ్వు సాగిపోవచ్చు. మనిషి జీవితం భయాల కారడవి. అయితే నీ భక్తి వలన కలిగే ధైర్యంతో ఆ భయాల కారడవిలో నుంచి అడుగులు ముందుకు వేస్తాం. అరణ్యం నీటి మడుగుగా, ఎండిన నేల నీటి బుగ్గగా చేయువాడు. అడవి ఉల్లసించును, కస్తూరి పుష్పములు పూసి అవి వికసిస్తాయి, పుష్పిస్తుంది. అరణ్యము ఎండిన భూమి ఫలించును, అడవి ఉల్లసిస్తుంది. ఈ భయాల కారడవిలోనే ఉంటున్నామా? ఒక సర్వేలో కరోనా వచ్చి చనిపోయిన వారి కంటే కూడానంట కరోనా వచ్చిద్దేమన్న భయంతో చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారంట. ఒక బలహీనమైనటువంటి వాటి వలనే మనం వెనకంజ వేసేసామంటే మన భక్తి ఎలా ఉంటుంది ఆలోచన చేయాలి. ఒక కుమారుడు తన తండ్రితో చెప్పాడంట, నానా నీ కరోనా నెగిటివ్ వచ్చింది, నాన్న నెగిటివ్ వచ్చిందా అని భయంతో చనిపోయాడంట. కరోనా నెగిటివ్ వస్తే చనిపోవటం ఏంటి అంటే పాపం వాళ్ళ నాన్నగారికి నెగిటివ్ అంటే ఏందో పాజిటివ్ అంటే ఏందో తెలియదు. నెగిటివ్ వచ్చింది సరికి చెప్పేసరికి ఆయన ఉద్రేగి పడిపోయి చనిపోయాడు. భయపడి చనిపోయిన వాళ్ళు లెక్క ఎక్కువ ఉంది, అది వచ్చి చనిపోయిన వారి కంటే కూడా. ధైర్యంతో నిలబడిన వాళ్ళు, ఏమైనా పర్లేదు అనుకున్న వాళ్ళు, ప్రభునందు పిల్లారా, మన భక్తి మనకు ధైర్యం తీసుకురావాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులు ఎన్నడూ చూడకపోడు. నీతిమంతులను సంరక్షిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఇష్టము. నీతిమంతులుగా ఉన్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండంలో కాపాడాడు. నీతిమంతుడుగా ఉండి ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి దానియేలు సింహగోలో దేవుడు కాపాడాడు. నీతిమంతుడుగా ఉండి తన గుణాన్ని కాపాడుకుని భక్తి జీవితంలో కొనసాగిన యోసేపును పోతీఫరు భార్య చేతులను దేవుడు తప్పించాడు. ఆయన తప్పించుటకు సమర్థుడు, నిన్ను ముందుకు నడిపించుటకు సమర్థుడు. ప్రభువా నన్ను బలపరచు, నాకు ధైర్యం దయచేయండి, నాలో ఉన్న సమస్త బలహీనతలను ఆ పిరికితనాన్ని దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మనిచ్చినాడు. పిరికితనం గల ఆత్మనివ్వలేదు ప్రియులరా. బలహీనపరచబడబాకండి. బలహీనపరచబడే మాటలు ఎవరన్నా మాట్లాడుతుంటే అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోండి, లేదంటే వారు నోరు ముయ్యండి. నీ వల్ల కాదు, చేత కాదు, జరగదు. నిజమే, ఇది నా శక్తి నా సామర్థ్యం వల్ల జరగదు, కానీ నా దేవునికి అసాధ్యం అన్నట్టు ఏదీ లేదు. దేవుని సమస్తము సాధ్యము. దీని ద్వారా ఆయన నామానికి మహిమ వస్తుంది. ఆయన ఏం చేయదలుచుకున్నాడో దీని ద్వారా ఆయనకి అప్పగిస్తున్నాను. నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకుని ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన నెరవేర్చాలంటే నువ్వు ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి. తప్పక పరిస్థితులను ప్రభు అనుకూలపరుస్తారు. నీ మనసాక్షి మీద దోషారోపణ చేస్తుందా? బలహీనతలో ఉన్నావా? ప్రభు దగ్గరికి రా, పశ్చాత్తాపడు, ప్రత్యక్షతను కోరుకో, ఉద్యోగం దేవుడు ఇస్తాడు. అడుగుల ముందుకు పోయి కృంగిపోవద్దు, బలహీనపడద్దు. ఓటమి, కష్టం, నష్టం, బాధ, వ్యతిరేకత, నష్టం ఇవన్నీ తాత్కాలికం. సుమిత్రానందన్ పంత్ అనే ఒక మంచి కవి చెప్తాడు, సుఖ दुख के मधुर मिलन से हा जीवन प्राकाम्य बन जाता है. సుఖ దుఃఖాల మధుర కలయిక ద్వారా ఈ జీవితం పరిపూర్ణమవుతుంది. కొంతకాలం శ్రమ కలుగును, ఆ మీదట నీకు మేలు కలుగును.
ప్రధానికి సమయం కలదు. దేవుడు నీకు దీని నుంచి, ఈ ఓటమిలో నుంచి నీకేం పాట నేర్పించబోతున్నాడు? ధైర్యంతో, దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ఏ పరిస్థితి అయినా సరే ప్రభా దీన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయి అని మనం ప్రార్థించవలసిన వారమే అంటున్నాము. ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి? దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం గమనిస్తే, మంచి చేద్దామని చెప్పి సౌలుని చంపడానికి ఫిలిస్తీన్లు వెళుతూ ఉండగా ఫిలిస్తీన్ల దగ్గర ఆశ్రయం పొందినటువంటి సిగ్లగు ప్రాంతంలో ఉన్న దావీదు వారితో కలిసి యుద్ధం చేయడానికి సౌలు మీదకి వెళ్తున్నప్పుడు ఫిలిస్తీ సర్దారులు వద్దు అంటే, అప్పుడు ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఆకీషు రాజు చెప్తాడు, వద్దయ్యా నువ్వు సిగ్లకు వెళ్ళిపో అని చెప్తాడు. నువ్వు దేవదూతలాగున్నావు, మంచివాడివే, కానీ సర్దారులు ఒప్పుకోవట్లేదు, మామాలు ఏకమైపోతారు, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, పంపించేయమంటున్నారు, వెళ్ళు అని అంటే తిరిగి సిగ్లకు వచ్చేకల్లా అమాలేకుడు వచ్చి సిగ్లకు ప్రాంతంలో ఉన్న దావీదుతో పాటు ఉన్న పనివారుల్ని, వాళ్ళ పనివారి యొక్క భార్యని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆస్తి మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక శక్తి లేనంతగా ఏడ్ చేస్తాడు దావీదుతో ఉన్నటువంటి 600 మంది పనివారు. వాళ్ళందరి దీనికి కారణం దావీదే కాబట్టి అందరూ రాళ్ళు రువి చంపేద్దాం అని దావీదు మీద అనుకుంటున్న సమయంలో దావీదు యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని వాక్యం రాయబడింది. యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి దావీదు లేచి కన్నీళ్లు తుడుచుకొని ఆ రాళ్ళు తీసుకుని చంపేద్దాం అనుకున్న వాళ్ళు చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, నిత్యముగా దండుని తరిమినడలా నేను వారిని కలుసుకుంటానా? దేవుడు అన్నాడు, తరుము, నిత్యముగా నీ వారందరినీ పొందుకోగలుగుతావు, నీకు విజయం ఇస్తాను, వెళ్ళు. ఆ దేవుడు ఇచ్చిన ధైర్యం అడుగులు ముందుకు వేశాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం ఉండాలండి. మా వాళ్ళు ఉన్నారు, మా అమ్మాయి చూసేది, మా నాయన చూస్తాడు, మా తాత చూస్తాడు. ఏం చూస్తారు? సంతకాలు పెట్టించుకుంటారు, రాతకోతలు అయిపోతాయి, తీసుకెళ్ళి ఆశ్రమంలో పడేస్తారు, లేదు దాంట్లో దీంట్లో కప్పెడతారు. ఇదివరకు చంపాలన్నా సావాలన్నా చాలా భయపడేవాళ్ళు. ఈ మధ్య అసలు చాలా దారుణంగా, అతి నీచంగా, అతి ఈజీగా చంపేస్తున్నాడు, ట్రాప్ చేస్తున్నారు, షెటిల్ చేసేస్తున్నారు. పరిస్థితులు అన్నీ కూడా భిన్నమైపోయినాయి. ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుణ్ణి బట్టి ధైర్యం, నీ భక్తి జీవితం ద్వారా ధైర్యం, విశ్వాసము ద్వారా ధైర్యం, నువ్వు నీతిమంతుడుగా యథార్థవంతుడిగా ఉంటే ధైర్యం, ఆయన భయభక్తులు ఉండడం ద్వారా ధైర్యం, ఆ ధైర్యం అడుగులు ముందుకు వేస్తూ ఉండగా కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు జవాబు అనుగ్రహించి వాడయ్యున్నాడు. సిగ్లగు ప్రాంతంలో బలహీనుడుగా ఉండి ఏడ్చినటువంటి దావీదు తన పరివారం తీసుకుని వెళ్ళి అద్భుతమైన విజయాన్ని పొంది తిరిగి వస్తాడు. ఈరోజు దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నమ్మండి మాట. విశ్వాసం అడుగులు ముందుకు వేద్దాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. తప్పక ఆయన మన పట్ల కృప చూపుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడైనాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నట్లయితే, నీవు ధైర్యంగా ఉంటే నీ కార్యము దేవుడు సఫలం పరుస్తాడు. ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది. నీ కార్యం సఫలం అవ్వాలంటే ధైర్యముతో దేవుని మీద విశ్వాసం ఉంచి అడుగులు ముందుకు వెళ్ళాలని మనం చూడగలుగుతున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ధైర్యం వహిస్తే దేవుడు తోడుగా ఉండి మనకి మేలు చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన మన పక్షంగా సంరక్షకుడిగా ఉంటాడు. అంత మాత్రం కాకుండా ఆయన మనకు తోడుగా ఉండి మనకు మేలు చేస్తాడు. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ధైర్యం విడవకుండా ఉంటే మనకు అద్భుతమైన సహాయం కలుగుతుంది. దేవుడు ఎట్టించిన సహాయాన్ని పంపిస్తాడు. తప్పక దైవికమైన సహాయంతో మనం అడుగులు ముందుకు వెళ్ళగలుగుతాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఉండింది. నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడు. నువ్వు ధైర్యంగా నిలబడితే ఆయన నీ పక్షంగా యుద్ధమే చేస్తాడు. ఆయన రక్షిస్తాడు, నిన్ను కాపాడి ముందుకు నడిపిస్తాడు. అంత మాత్రం కాకుండా హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, నీవు ధైర్యంగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు నీకు తోడుగుండి నిన్ను నడిపించి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు ధైర్యముగా ఉంటే దేవుడు నీకు విడుదల కలిగింపచేస్తాడు. నీ విడుదల సమీపముగా ఉన్నది, దగ్గరగా ఉన్నది, భయపడవలదు. నీవు ధైర్యంగా నిలబడితే ఆయన నీకు విడుదల అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా నీవు ధైర్యముగా దైవపక్షంగా నిలబడినప్పుడు హెబ్రీ 10:35లో మనం చూసిన రీతిగా గొప్ప బహుమానం మనం పొందగలుగుతాం. అలాంటి భక్తుని దర్శించిన దేవుడు
ధైర్యంతో నిలబడినప్పుడు వారిని ముందు కొనసాగింపజేసిన దేవుడు మనల్ని కూడా ముందుకు నడిపించడానికి అన్ని విషయాల ప్రేరణ ఇచ్చి మనల్ని ఉత్తేజపరిచి కర్తన్యోన్ముఖులమై కథన రంగంలోకి అడుగులు ముందుకు వేయడానికి కావలసిన శక్తిని ప్రభు అనుగ్రహించడానికి అప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వైపు చూద్దామా, ప్రభుపై ఆనుకుందామా, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభువుని వినికిళ్ళి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, చెప్పడం వాక్యానుసారం ఎల్లరం ప్రభా ధైర్యంతో నీ కృపా సింహాసనం దగ్గరికి వచ్చి ప్రార్థించి జయం పొందు భాగ్య ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరిని మీరు దీవించి దర్శించి ప్రతి అవసరత తీర్చి శాంతి సంతోషం సమాధానం తెలిపి నడిపించమని కోరుతూ ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, మా దేవ, నీ కృపలో నీ దయలో మమ్మల్ని వర్ధిల్ల చేసి ముందుకు నడిపించండి. సమస్తం మీరు సమకూడి జరిగించండి. నీ కృపలో దయలో ముందుకు నడిపించి సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దాసులు ఆర్సి రామయ్య గారిని బట్టి, ప్రభుని దాసుల హైమావతి గారిని బట్టి నీకు వందనాలు. అనుగ్రహించిన ముగ్గురు బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. మరెక్కువ ధైర్యం అడుగులు ముందుకు వెళ్ళి వారికి కావాల్సిన శక్తి ప్రేరణ కూడా దయచేసి దీవించమని కోరుతూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎల్లరికీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవితంతో సదా మనతో తోడై ప్రభు యందు ధైర్యముతో అడుగులు ముందుకు వేసే భాగ్యం మన అందరికీ అనుగ్రహించి జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.